వివేక హత్య కేసుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి అనే అతన్ని తమ వైపుకు తిప్పుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా సాక్ష్యాలు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత 2023లో వివేకా కూతురు సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరితో పాటు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, వీళ్ళ ముగ్గురి మీద ఈ కృష్ణారెడ్డి చేత కేసులు పెట్టించారు పులివెందుల పోలీస్ స్టేషన్లో. ఏమని పెట్టించారు? రామ్ సింగ్ నన్ను బెదిరించి అవినాష్ రెడ్డి పేరు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పి నన్ను కొట్టాడు అని ఆయన మీద పెట్టారు. ఇక సునీత, రాజశేఖర రెడ్డి మీదేమో నువ్వు వాళ్ళ పేర్లు చెప్పు అని నన్ను బెదిరించారు అని ఆ ముగ్గురు మీద పెట్టాడు. ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వెంటనే పులివెందుల పోలీసులు ఆ కేసును టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పి, అవును వీళ్ళు ముగ్గురు బెదిరించారని చెప్పి ఛార్జ్షీట్ కూడా వేశారు లోకల్ కోర్టులో. మొత్తం వాళ్ళదే కదా పులివెందుల. అంతకుముందే సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసుని క్వాష్ చేయండి, మా మీద అక్రమంగా అన్యాయంగా పెట్టారు ఇదని. కానీ హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది. ఏంటి ఆ కేసు? వివేకా పిఏ కృష్ణారెడ్డి మేము బెదిరించాము అని చెప్పి ఒక కేసు పెట్టాడు. ఈ కేసు బనాయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతని ద్వారా, కాబట్టి దీన్ని క్వాష్ చేయండి అనే పిటిషన్ అనమాట. ఇప్పుడేమైంది? తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుని తిరగదోడి ఈ పిఏ కృష్ణారెడ్డిని, అందులో ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చినటువంటి ఇతరులని కూడా మళ్ళీ ప్రశ్నించారు పోలీసులు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు తెలిసింది ఏమిటంటే ఇదంతా దొంగ కేసు, ఫేక్ కేసు, ఇది కావాలని బనాయించారు. అప్పటి సిబిఐ ఎస్పీని బెదిరించడానికి, సునీత, రాజశేఖర రెడ్డిలని భయపెట్టడానికి ఈ విధంగా చేశారు, కేసును తప్పుదోవ పట్టించడానికి అని తేల్చి ఆ మేరకు ఒక రిపోర్టుని పులివెందుల మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఇవాళ లేటెస్ట్ అనమాట ఇది. అయితే మేజిస్ట్రేట్ గారు ఆ రిపోర్టును తీసుకోకుండా ఏమన్నాడంటే ఆయన, ఇదే కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి అది విచారణకు వస్తోంది రేపు, అంటే శనివారం నాడు విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు అసలు ప్రాతిపదిక లేదు, ఇతను అబద్ధాలు చెప్పి కేసు పెట్టాడు అనేటువంటి ఈ పోలీసుల రిపోర్టుని నేను తీసుకోలేను అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపాడు. అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టు ఏముంటుందో చూడాలి. సుప్రీంకోర్టు మళ్ళీ పులివెందుల పోలీసుల రిపోర్టును తెప్పించుకోవాలి. దాని ప్రకారం రామ్ సింగ్ మీద, సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద పెట్టిన కేసు అంతా ఫేక్ కేసు, బనాయించిన కేసు, వాళ్ళు ఎవరిని బెదిరించలేదు అనే విషయం ఉంది ఆ రిపోర్ట్లో. ఆ రిపోర్ట్ను కనుక సుప్రీంకోర్టు ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళ ముగ్గురు మీద కూడా ఈ కేసును కొట్టేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావాలి అనుకుంటే పిఏ కృష్ణారెడ్డి మీద కేసు పెట్టచ్చు, దొంగ కేసు పెట్టినందుకు గాను. ఏమవుతుందో చూడాలి ఇప్పుడు.